జోహారు జోహారులు మా కేజీ బోసు, మీకు మా జోహారులు. జోహారు జోహారులు ఓ మా కేజీ బోసు, మీకు మా జోహారులు. మీ 51వ వర్ధంతిని పురస్కరించుకుని మీకు విప్లవ జోహార్లను అందిస్తున్నాం. కీర్తిశేషులు కామ్రేడ్ కేజీ బోస్ గారు 54 ఏళ్ల వయస్సులో 1974 డిసెంబర్ 11న మరణించారు. ఆయన పోస్టల్ మరియు టెలికాం, ఆనాటి పిఎన్టీ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క గొప్ప విప్లవ నాయకుడు కామ్రేడ్ కేజీ బోస్. ఆయన 51వ వర్ధంతి ఈరోజు. ఆ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. కామ్రేడ్ కృష్ణగోపాల్ బసు 1941లో కలకత్తాలోని డివిజనల్ ఇంజనీర్ టెలిగ్రాఫ్స్ డిఈటి ఆఫీస్లో క్లర్క్గా పిఎన్టీ డిపార్ట్మెంట్లో ప్రవేశించారు. ఆ కామ్రేడ్ ఉద్యోగంలో చేరిన రోజు నుండి యూనియన్లో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. కామ్రేడ్ కేజీ బోస్ కామ్రేడ్ దాదా ఘోష్తో కలిసి బెంగాల్లో 1946లో పిఎన్టీ సమ్మెను నిర్వహించడంలో నాయకత్వం వహించారు. అంతేకాదు, మరియు దానిని పూర్తిగా విజయవంతమయ్యేలాగా చేశారు. అతను 1946లో యూపీటీడబ్ల్యూ ఏర్పాటులో కూడా చురుకుగా పాల్గొన్నారు. 1949లో నాటి ప్రతిపాదిత పిఎన్టీ సమ్మెకు సంబంధించి కేజీ బోస్ అరెస్టు చేయబడ్డారు మరియు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు, మరియు ఉద్యోగంలోకి ఆయన్ని తిరిగి తీసుకోలేదు. అతను ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా మారి యూనియన్కు పూర్తి సమయాన్ని కేటాయించాడు. కామ్రేడ్ చనిపోయేంత వరకు కూడా ఉద్యోగులందరినీ వారి ఐక్యత కోసం, యూనియన్ అభివృద్ధి కోసం పనిచేయడం విశేషం. 1954లో ఎన్ఎఫ్పిటిఈ ఏర్పాటుకు చొరవ తీసుకున్న కామ్రేడ్లలో కేజీ బోస్ కూడా ఒకరు. పిఎన్టీలో ఉన్న వివిధ యూనియన్లన్నింటినీ విలీనం చేశారు. 1960 మరియు 1968లో జరిగిన చరిత్రాత్మక సమ్మెలలో కూడా ఆయన ప్రముఖంగా పాల్గొన్నారు. కామ్రేడ్ కేజీ బోస్ పోస్టల్ క్లాస్ 3 అండ్ టెలికాం క్లాస్ 3 యూనియన్లకు రెండింటికి పశ్చిమ బెంగాల్ సర్కిల్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. అతను P3 యూనియన్కు అఖిల భారత అధ్యక్షుడిగా కూడా ఆ కామ్రేడ్ 1970లో సంస్కరణవాదుల నాయకత్వాన్ని ఓడించి ఎన్ఎఫ్పిటిఈ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరియు 1974లో తాను మరణించే వరకు ఉద్యమానికి నాయకత్వం వహించారు. కేజీ బోస్ కార్మికులతో సన్నిహితంగా ఉంటూ వారి భావాలను, వారి నాడిని అర్థం చేసుకున్నారు. కామ్రేడ్ సలహాలు మరియు వారి మార్గదర్శకత్వం మన ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. తన చిత్తశుద్ధి, ప్రగతిశీల ఆలోచనలతో కార్మికులకు స్ఫూర్తినిచ్చాడు. మొత్తం ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి స్ఫూర్తిదారకమైన వ్యక్తి మన కేజీ బోస్. అతను ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యాడు మరియు వెస్ట్ బెంగాల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సంఘ సభ్యునిగా కూడా ఆయన పనిచేయడం మరో విశేషం. కామ్రేడ్ కేజీ బోస్
74 డిసెంబర్ 11వ తేదీన లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన మరణం మన పిఎన్టి మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యమానికి పెద్ద లోటు అని చెప్పటం అతిశయోక్తి కానే కాదు. కామ్రేడ్ కేజీ బోస్ తమ్ముడు కామ్రేడ్ మోనీ బోస్ పిఎన్టి ఉద్యమానికి ముఖ్యమైన నాయకుడు మరియు టెలికాం E3 యూనియన్ ప్రధాన కార్యదర్శి. అతని భార్య కామ్రేడ్ జ్యోత్స్నా బోస్ కూడా పిఎన్టికి గౌరవమైన నాయకురాలు. ఇద్దరూ చనిపోయారు. కామ్రేడ్ కేజీ బోస్ జ్ఞాపకార్థం ఢిల్లీలోని బిఎస్ఎన్ఎల్ EU భవనానికి కేజీ బోస్ భవన్ అని పేరు పెట్టారు. కామ్రేడ్ కేజీ బోస్ 49వ వర్ధంతి సందర్భంగా ఆ గొప్ప నాయకుడకు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ సర్కిల్ యూనియన్ విప్లవ నివాళులను అర్పిస్తూ రెడ్ సెల్యూట్ తెలియజేస్తుంది. కార్మిక వర్గం కోసం నిరంతరం శ్రమించిన ఆ కామ్రేడ్ చూపిన మార్గంలో మనమందరం పయనించడమే మనము ఆయనకు అర్పించే నిజమైన నివాళి. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ సర్కిల్.